డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ లో రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, కమిట్ 3 ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒరాకిల్ లోకి వెళ్దాం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, ఒరాకిల్ డేటాబేస్ ng ఎక్స్ప్రెస్ ఎడిషన్, గో టు డేటాబేస్ హోమ్ పేజ్. ఇక్కడ యూజర్ నేమ్ సిస్టమ్, పాస్వర్డ్ ఏమో వీసా ల్యాబ్. లాగిన్ క్లిక్ చేయండి. సో దిస్ ఈజ్ SQL క్లిక్ చేయండి. దీంట్లో SQL కమాండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన మనకి ఆటో కమిట్ అని ఉంటుంది, ఇది తీసేసేయండి. DCL కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆటో కమిట్ అనేటువంటి తీసేయాలి. ఎందుకంటే ఆటో కమిట్ టిక్ పెడితే ప్రతి క్వరీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే కమిట్ అయిపోదు, ఇంకా రోల్ బ్యాక్ చేయడానికి ఉండదు. కాబట్టి ఆటో కమిట్ టిక్ పెట్టి ఉంటుంది, టిక్ తీసేయండి. ముందు అసలు ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి డేటా ఉందని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్ క్లిక్ చేయండి. సో దీంట్లో 1001 అశోక్ మేనేజర్ 1 అని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అశోక్ అనేవాడి యొక్క శాలరీని 1000 రూపీస్ పెంచుతున్నాను. అప్డేట్ EMP 001 సెట్ salary is equal to salary plus 1000, salary plus 1000 అని చెప్పేసి ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేశాను, అప్డేట్ చేశాను. సో అతని యొక్క శాలరీ పెరిగిందా లేదా, ఎంప్లాయీ డేటాబేస్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ యొక్క శాలరీ పెరిగిందా లేదా చూడాలంటే మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. సో ఇదివరకు 12,000 ఉండేది, ఇప్పుడు 13,000 అయింది. సో 13,000 అవ్వకూడదు అంటే నేను లాస్ట్ క్వరీ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశానో ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, రోల్ బ్యాక్ అవ్వాలి. అలా రోల్ బ్యాక్ అవ్వాలంటే కనుక రోల్ బ్యాక్ అని చెప్పి సెమికోలన్ ఇవ్వండి, సరిపోతుంది. ఇస్తే కనుక రన్ అనండి. స్టేట్మెంట్ ప్రాసెస్ అయిందా లేదా చూడాలంటే మళ్ళీ మనం ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. సో 13,000 మనం అప్డేట్ చేసాం. లాస్ట్ అప్డేట్ చేసిన కమాండ్ రోల్ బ్యాక్ చేసాం అంటే 13,000 అవ్వడానికి ముందు ఎంప్లాయీ శాలరీ ఎంత అంటే 12,000, ఆ 12,000 ఉంది. సో అగైన్ నేను క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్డేట్, ఇంకొకసారి అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ EMP 001 సెట్ salary is equal to salary plus 1000, రన్. రన్ అయింది. చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రన్. 13,000 మారింది. ఇప్పుడు నేను ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అంటే అప్డేట్ కమాండ్ ఇష్యూ చేసేసిన తర్వాత కమిట్ అన్న, కమిట్ అయింది. ఒకసారి రోల్ బ్యాక్ అన్నాను నేను. మళ్ళీ స్టేట్మెంట్ ప్రాసెస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 001, రోల్ బ్యాక్ అయిందా? అవ్వలేదు. ఇందాక నేను ఎంప్లాయీ యొక్క శాలరీ అప్డేట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేసి మళ్ళీ లిస్ట్ చూస్తే అప్డేట్ అయిన కమాండ్ ఇగ్నోర్ అయ్యి అంతకు ముందు ఏదైతే ఎంప్లాయీ యొక్క శాలరీ 12,000 ఉందో 12,000 అలా ఉండిపోయింది. కానీ ఇప్పుడు అప్డేట్ కమాండ్ ఇష్యూ చేసిన తర్వాత కమిట్ అన్నాను. కమిట్ అని ఎప్పుడైతే అన్నానో వెంటనే నేను ఏదైతే చేంజెస్ నేను ఒక టేబుల్ మీద చేశానో ఆ టేబుల్స్ చేంజెస్ అన్ని కూడా పెర్మనెంట్ గా సేవ్ అయిపోతాయి. తర్వాత నేను రోల్ బ్యాక్ అన్నా సరే రోల్ బ్యాక్ అవడం అనేది జరగదు. ఇప్పుడు సేవ్ పాయింట్ పెట్టుకోవడం ఎలాగా? సేవ్ పాయింట్ A, నెక్స్ట్ వన్ ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? మిన్, మ్యాక్స్, సమ్, AVG, కౌంట్.
ఇవి మన దగ్గర ఉండేటువంటి డేటా అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి టేబుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అన్నాం. సో ఈఎంపి లేలో ఈఎంపి 001 తీసుకున్నాం. ఈఎంపి 00లో ఒకటే ఉంది. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ మామూలుగా పెర్ఫార్మ్ చేద్దాం. సెలెక్ట్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ 10, 20, 30, 40 ఫ్రమ్ డ్యూయల్ అన్నాం. డ్యూయల్ రన్. Select some star from DEPT 00. ఎంప్లాయీ టేబుల్లో మనకి ఇక్కడ కొన్ని రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ రికార్డ్స్ మీద మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి మొట్టమొదట సమ్ము, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్, ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎంప్లాయీ టేబుల్ మీద ఎలా అప్లై చేద్దాం అనేది చూద్దాం. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి 001. ఈ క్వరీ వల్ల మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి మొత్తం ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఎంత అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఓకే, సో రన్ చేయండి. సో 79,000, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ శాలరీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వరీ ఈజ్ యావరేజ్. సో సెలెక్ట్ ఏవిజీ ఆఫ్ శాలరీ, ఏవిజీ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి 001. రన్. సో దిస్ ఈజ్ యావరేజ్ శాలరీ. ఇక్కడ కింద మనకు రిజల్ట్లో కనబడుతుంటుంది ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అనేటువంటిది. తర్వాతది మ్యాక్సిమం. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి 001. మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి 001 అన్నాం. అంటే ఎంప్లాయీస్ యొక్క మొత్తం శాలరీలో ఎవరిది హైయెస్ట్ శాలరీ రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ 13,000 ఈజ్ ద మ్యాక్సిమం శాలరీ. 13,000 డ్రా చేసి ఆయన యొక్క ఎంప్లాయీస్ యొక్క శాలరీ హైయెస్ట్ శాలరీ అనమాట. అదేవిధంగా మిన్ ఆఫ్. సెలెక్ట్ మిన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి 001. రన్. So this is 2,500 is the minimum salary drawn by the employees in employee table. And next one is a count. Select count of star from EMP. అంటే టోటల్ ఎంప్లాయీస్ ఎంతమందో కౌంట్ మనకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఎంప్లాయీస్ యొక్క కౌంట్ ఈ కౌంట్ ఆఫ్ స్టార్ ద్వారా మనకు తెలుస్తుంది. EMP 001. సో టోటలీ 14 రికార్డ్స్ మనకు ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఈచ్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసుకోవాలనుకుంటే కనుక కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 001 గ్రూప్ బై డిఈపిటిఎన్ఓ అన్నాం. ఇక్కడ ఏం చేయాలంటే డిఈపిటిఎన్ఓ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 001 గ్రూప్ బై డిఈపిటిఎన్ఓ అన్నాం. అంటే అర్థం ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి మొత్తం ఎంప్లాయీస్ ఎంతమందో డిపార్ట్మెంట్ వైజ్ గా మనకు కౌంట్ చేసి ప్రింట్ ఇస్తుంది అనమాట. రన్. సో ఇది 10 డిపార్ట్మెంట్ నుంచి 4, 50 డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు, 40 నుంచి 3, 20 నుంచి 5, 30 నుంచి ఒకళ్ళు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఒక్కొక్క ఎంప్లాయీ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క కౌంట్ మనకి ఇక్కడ కనబడుతుంటుంది అన్నమాట. కౌంట్ వల్ల ఉపయోగం అది. ఈ కౌంట్ అనేటువంటి కాంబినేషన్ ఎప్పుడు రాస్తాం అంటే గ్రూప్ బై క్లాజ్ అప్పుడే రాస్తాం. గ్రూప్ బై క్లాజ్ అప్పుడే మనం రాస్తాం. డిఈపిటిఎన్ఓ అనేటువంటిది ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ గా గ్రూప్ చేసి అది కౌంట్ చేసి మనకి ఇస్తుంది అనమాట దీంట్లో. సో దీస్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్.
సమ్ము, యావరేజ్, మ్యాక్సిమము, మిన్, కౌంట్ అనమాట. ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ అవుతాయి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లోకి వచ్చేసరికి ఏబిఎస్, తర్వాత సీలింగ్, ఫ్లోర్, మాడ్, పవర్, రౌండ్, స్క్వేర్ రూట్, పై, కాస్, సైన్, టాన్, కాట్. ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం నేర్చుకునేవి. సో ఒక్కొక్క దానికి క్వరీ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్ ఫంక్షన్. సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ 10 ఫ్రమ్ డ్యూయల్. సో అబ్సల్యూట్ వాల్యూ అంటే పాజిటివా నెగిటివా అనేటువంటిది పక్కన పెట్టేసి ఓన్లీ వాల్యూ మాత్రమే రిటర్న్ చేసేదాన్ని ఏమంటే అబ్సల్యూట్ వాల్యూ అంటాం. మీరు అవసరమైతే ఇక్కడ -10 ఇవ్వండి, రన్ చేయండి, అప్పుడు కూడా 10 అని ఇస్తుంది అనమాట. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 10 ఈస్, అది నెగిటివ్ పాజిటివ్ అని తీసేసి ఓన్లీ వాల్యూ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి సీలింగ్. సెలెక్ట్ సీల్ ఆఫ్ 96.3 ఫ్రమ్ డ్యూయల్. సో సీలింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి డెసిమల్ వాల్యూకి కమింగ్ గ్రేటర్ దాన్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. దీంట్లో 96.3 అన్నాం, రన్ 97. ఇప్పుడు 96 తర్వాత డెసిమల్ వాల్యూస్ వస్తాయి కదా, దాని తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి 97. సో ఆ 97 ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. రౌండ్కి సీలింగ్కి తేడా వేరు. రౌండ్ ఏం చేస్తుందంటే 0.5 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకుంటుంది. 0.5 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 97 వెళ్తుంది, లేదంటే 96లోనే ఉంటుంది. కానీ సీలింగ్ అలా కాదు, 0.1 ఇచ్చినా 0.2 ఇచ్చినా 0.9 ఇచ్చినా సరే దీని తర్వాత గ్రేటర్ దాన్ ఇంటీజర్ నెంబర్నే రిటర్న్ చేస్తుంది అనమాట. దీంట్లో సీలింగ్ యొక్క పర్పస్ అది. సో సీలింగ్ తర్వాత మనకు వచ్చేటువంటిది అంటే ఫ్లోర్. సీలింగ్కి రివర్స్. సో 96.3కి లిస్ట్ ఇంటీజర్ ఏంటి 96 దాని ముందర ఉండేది కాబట్టి 96 ఇస్తుంది, ఫ్లోర్ అనమాట. ఇంకా తర్వాతది రౌండ్ చూద్దాం. ఫ్లోర్ తర్వాత పవర్ ఆఫ్ 2, 3, ఇట్ మీన్స్ 2 క్యూబ్ అనమాట. 8 ఇస్తుంది. 2 క్యూబ్ అంటే 8 రిటర్న్ చేస్తుంది అనమాట పవర్ ఆఫ్ అంటే. తర్వాతది రౌండ్ ఆఫ్. సో 25.3 ఇందాక సీలింగ్ లో 25.3 ఇస్తే 26 ఇచ్చింది, కానీ ఇక్కడ 25.3 ఇస్తే రౌండ్ లో ఏం చేస్తుంది అంటే 25కే రౌండ్ చేస్తుంది. నేను 25.6 ఇచ్చాను, 26 ఇస్తుంది అనమాట. సీలింగ్ కి రౌండ్ కి ఉంటే తేడా 0.5 తర్వాత ఉందా డెసిమల్ వాల్యూ 0.5 యువతలు ఉందా అని చూసుకుంటుంది అనమాట. అలా కాకుండా 25.5 అన్నా నేను 26 0.5 కానీ 0.5 కంటే ఎక్కువ కానీ ఉంటే కనుక దాని తర్వాత ఇంటీజర్కి రౌండ్ చేసేస్తుంది, లేకపోతే యువతల ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది అనమాట. రౌండ్ తర్వాత స్క్వేర్ రూట్. సెలెక్ట్ SQRT ఆఫ్ 4 ఫ్రమ్ డ్యూయల్. ఇక్కడ రన్ కొట్టండి, రన్ చేస్తే సో 4 స్క్వేర్ రూట్ ఎంత అంటే 2 వస్తుంది అనమాట. తర్వాత పై వాల్యూ. సెలెక్ట్ పై ఫ్రమ్ డ్యూయల్. ఎర్రర్ వస్తుంది. తర్వాత సెలెక్ట్ కాస్ ఆఫ్ 2 ఫ్రమ్ డ్యూయల్. కాస్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా సైన్.
సైన్ వాల్యూ tan cot సో ఇక్కడ ఎర్ర వస్తుంది కాట్ కి మనకి ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నమాట స్ట్రింగ్ ఫంక్షన్స్ కి వచ్చేసరికి మనకి ASCII ఇన్ స్ట్రింగ్ అప్పర్ కేస్ లోయర్ కేస్ లెఫ్ట్ ఆఫ్ right of reverse substring string comparison ఇవి ఉన్నాయి సో ఒక 1 by 1 చూద్దాం select ASCII of single quotation A from డ్యూయల్ అనండి సో ఏ క్యాపిటల్ యొక్క ASCII క్యారెక్టర్ అంతా 65 అని రిటర్న్ అవుతుంది అనమాట అలా స్మాల్ ఏ ఇచ్చారనుకోండి మీరు స్మాల్ ఏ కూడా వస్తుంది 97 ఓకే 65 ఏమో క్యాపిటల్ ఏ అవుతుంది 97 ఏమో స్మాల్ లెటర్ అవుతుంది అనమాట తర్వాత ఇన్ స్ట్రింగ్ మనకి ఫస్ట్ అకరెన్సెస్ లో ఆ పొజిషన్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట సెలెక్ట్ ఇన్ స్ట్రింగ్ ఆఫ్ ఒరాకిల్ కామా ఏ ఫ్రమ్ డ్యూయల్ ఒరాకిల్ అనేటువంటి స్ట్రింగ్ లో ఏ అనేటువంటి అక్షరం లేదా ఆల్ఫాబెట్ ఎప్పుడు కనిపించిందో ఫస్ట్ అకరెన్స్ యొక్క పొజిషన్ రిటర్న్ చేస్తుంది 3 సో 1 2 3 అన్నమాట సో క్యారెక్టర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి కౌంట్ మొదలు పెట్టింది 1 నుంచి మొదలు పెట్టింది ఏ ఎక్కడ ఉందంటే 3 దగ్గర ఉంది అదే మీరు ఈ ఇవ్వండి రన్ 6 ORACLE 1 2 3 4 5 6 అన్నమాట ఆ ఈ రిటర్న్ చేస్తుంది తర్వాత ది ఎల్ కేస్ లోయర్ కేస్ సెలెక్ట్ ఎల్ కేస్ ఆఫ్ విజ్ఞాన్ ఫ్రమ్ డ్యూయల్ సో లోయర్ ఎల్ కేస్ లోయర్ అనమాట లోయర్ అంటే మనం ఫంక్షన్ కింద యూజ్ చేస్తాం ఎల్ కేస్ కాకుండా లోయర్ అదే అప్పర్ కేస్కి అప్పర్ సో ఇక్కడ లోయర్ తీసేసి అప్పర్ ఆఫ్ స్మాల్ లెటర్లో రాయండి విజ్ఞాన్ ఫ్రమ్ డ్యూయల్ రన్ సో అప్పర్ కేసులో క్యాపిటల్ లెటర్లో కనబడుతుంటుంది లెఫ్ట్ ఆఫ్ select left of Vijnan comma 3 dual right of తర్వాత రివర్స్ చూద్దాం రివర్స్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ మనం ఇచ్చిన పొజిషన్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలని మనం చూడొచ్చు 1,3 అన్నాం ఫస్ట్ పొజిషన్ మొదలు పెట్టుకుని 3 క్యారెక్టర్స్ కావాలి రన్ VIG వచ్చిందా లేదా అదేవిధంగా సెకండ్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్ అంటే IGN వస్తుంది IGN సబ్ స్ట్రింగ్
select strcmp of Vijnan single quotation and comma Vijnan dual. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ నాట్ ఇన్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్ గురించి చూద్దాం.